అది ఉలవచారు జనప మోళ్ళు ఏరుకొచ్చుకునే వాళ్ళం పొయ్యిలో జనప మోళ్ళు కదా పోటీలు పడి ఏరుకొచ్చేవాళ్ళం ఏరుకొచ్చి అన్ని పెట్టుకుని ఒక్కొక్కటి పొయ్యిలో పెట్టుకుంటా ఉలవచారు చెట్ట ఉండేవి మా అమ్మ ఉలవలు వేసేది గీతలకి ఆ ఎద్దులకి ఆ ఉలవల అయ్యి మనకు అందుకని చిక్కదనంగా ఉండి అది ఎంత బాగుండేది చింతకాయలు చింత చెట్టు చెంచాయి చింత చెట్టు ఉండేది చక్కగా తిని ఆరోగ్యాలు ఇప్పుడు మనకి ఆ తిన్నా తిండి ఇప్పుడు ఏం తింటూ వస్తున్నాం ఎండు చేపలు ఏంటి చక్కగా ఎండు దేవక్క ఎండు చేపలు మన ఇంట్లో ఉండేవాళ్ళు కాదు కదా వ్యాపారాలు కాదు అక్కడ మీ అత్తగారు ఊళ్ళు ఎక్కువ మా అమ్మ కూడా అభివృద్ధి ఎదురు ఎప్పుడన్నాను కానీ తక్కువే గట్టిపప్పు ఈ బాపత తిండులు తినేవాడు పండుమిరపకాయ పచ్చడా నెయ్యి వేడి అన్నం మా నాన్న అప్పుడు ఎంత బాగుండేది ఆ పచ్చడా మరే మున్సిపల్ తాతయ్య అమ్మన్న మా నాన్న మేమందరం పిల్లలు మొత్తం గోవాడ వెళ్ళేవాళ్ళు బండి కట్టుకుని అర్జెంట్ పచ్చడని చింతపండు పచ్చడి చేసుకెళ్ళి ఇంత ఇత్తర కాగులండి అన్నం వండికెళ్ళి అక్కడే గోవాడలో బండి కింద పొయ్యి పెట్టుకుని వండుకుని తిని అది మిగిలితే అక్కడ ఎలుకల వాళ్ళకి పెట్టమని మా పెద్ద ఆడబెట్టించి వచ్చేవాళ్ళం అప్పుడే పోతున్నాయి ఫస్ట్ నుంచి బస్సు పడదు బస్సులు కాదు ఇదే ఎడ్ల బండి బండికేమో ఎడ్ల బండి కూడా పడదా అసలు అయ్యో గట్టుకుడికి ఏం పని వస్తుంది ఏమీ లేదు నేను నాలుగు బతికించాడు అసలు పెళ్లికి వ్యాపారం వచ్చేటప్పటికే మా మధ్యలో వార్తలు అయిపోయింది ఏంటి ఎట్ల బండికే నీదొప్పదేగా ఇంకా బండి కూడా పడకపోతే ఇంకేం పడుతుంది నీకు అసలు ఏం లేదు సైకిల్ అన్నా పడుద్దా సైకిల్ అన్నా రిక్షా కట్టించుకెళ్ళి అర్థాలు ఇచ్చేవాడు కదా మరి రిక్షా లెక్క అప్పుడు మనవాళ్ళు అందరూ ఎంత చేసేవాళ్ళే రిక్షా కట్టించుకుని వెళ్ళేవాడు నేను కానీ దేవక్క మన ఊరి కబుర్లు చాలా బాగున్నాయి దేవక్క చెప్పే మనమే బాగా